ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు. గెలిపియపోతే చూస్తున్నారు మీరు, ఎమ్మెల్యేలు స్పీచ్లే ఇస్తాను ఓపెన్గా, ఇండ్లియా నా ఇంటి ముంగటికి వస్తే మెడల్ బట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా బెదిరించింది. ఇక కొన్ని దగ్గరలో అయితే ఇంకా అన్యాయం. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా, నల్గొండ జిల్లాకు పోయినా, అక్కడైతే అన్యాయం. ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసిండ్రు. ఇంకొకాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఎంత ఘోరమంటిగా చెప్పరాదు, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు. ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు వేసినాక, గెలిచినాక కాదు, ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసిండ్రు. ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా, ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా, ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరుగు, కానీ కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 30%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు, గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు, ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు, ఇది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ప్రజలు కూడా జనరల్గా ఎట్లుంటారంటే ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా సూతాంతి అన్నట్టు ఉంటారు. కానీ తెలంగాణలో పరిస్థితి అలాగున్నది. మీరు గమనించండి, ఎంత కోపం ఉంటే, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఒకసారి యాద్ చేసుకోండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లు ఉంటే 32 మనమే గెలిచినాం. 143 మున్సిపాలిటీలు ఉంటే 136 మున్సిపాలిటీలు గెలిచినాం. జెడ్పీటీసీలు దగ్గర 450 దాకా గెలిచినాం. మండలాలు దగ్గర 430 దాకా గెలిచినాం. 520 చిల్లర మండలాలు ఉండే అప్పుడు కొద్దిగా పెరిగినాయి ఇప్పుడు. అట్లాగే గ్రామ పంచాయతీలు 12,000 ఉంటే దగ్గర 9,000 మనమే గెలిచినాం. కేవలం అక్కడనో ఇక్కడనో వాళ్ళు ఒక 15-20% గెలిచిరు, కానీ మనం గెలిచినట్టు 30%, 40%, 50-60% వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు. 2 ఏళ్లు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది. మరి పెద్దల ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు 2 ఏళ్లు తిరగకుండానే ప్రజలలో ఇంత కోపం వచ్చింది? మనకు కనబడుతూనే ఉన్నది. యూరియా బస్తాల కోసం తనలాడుడే, కరెంటు కోసం ఆగం, ఏ పథకం కూడా చక్కగా అమలు అయితలేదు. రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షలు అన్నారు, ఎక్కడ కూడా చారణకు మించి చక్కగా జరగలే. అట్లాగే రైతు బంధు పెంచుతామన్నారు, 10,000 కేసీఆర్ ఇస్తే మేము 15,000 అన్నారు, ఇలా అది కూడా చక్కగా ఇయ్యలేదు, 2 సార్లు ఎగ్గొట్టిండ్రు. ముసలోళ్ళకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఆశ పెట్టి 2,000 4,000 చేస్తామని ఆశ పెట్టి ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం. 2 ఏళ్ళు అయినా కూడా 100 రోజుల్లో చేస్తామని చెప్పి 800 రోజులు అయినా కూడా అవి కూడా చేయలే. మహిళలకు మోసం చేసిండ్రు, నెలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు, అవి కూడా ఇయ్యలే. ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలల్లా విపరీతమైన కోపం ఉన్నది. కానీ మనం బాధపడవలసిన అంశం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రం లేదు. ఇప్పటికే దగ్గర ఆటాన గవర్నమెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆఖరి 6 నెలలు 9 నెలలు ఏమి ఉండదు, ఎలక్షనే తప్ప ఏం లేదు. 2 ఏళ్ళు అయిపోయింది, చూస్తుంటేనే 2 ఏళ్ళు ఒడిచిపోయింది. ఇక మిగిలేది ఇంకొక 2 ఏళ్ళే ఉన్నది. ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్కా. గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి. ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్ళే. మళ్ళీ అటెన్కా వచ్చే గవర్నమెంట్లో, మన గవర్నమెంట్లో మళ్ళా 2-2.5 ఏళ్ళు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా, కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్కా ఏముండదు, వీళ్ళది అటెన్కా ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఏమన్నా అయ్యా కూడా ఆపలేడు అది. కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగాలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. ఇక మన జిల్లా గింతనే జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు.
లక్ష్మీనరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోటాగయ్య గారిని నేను కోరుతా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లో చిన్న ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది, మళ్ళా జోరుదారు గెలుస్తాం, నాకే అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి, మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పి నేను కోరుతున్నా. మీకు కూడా ఏ గ్రామంలో నన్ను ఎవడన్నా ఇబ్బంది పెడితే, అధికారో ప్రభుత్వంలో ఉన్న పెద్దలో ఇబ్బంది పెడితే ఒక సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయొద్దు, మీ ఇన్ఛార్జ్ గారికి వెంటనే చెప్పాలి. చెప్పి అన్నాగో ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఆగం చేస్తున్నారు అని చెప్పి వెంటనే మీరు స్పందించి ఎక్కడ వాళ్ళు అక్కడ హుషారుగా కాపాడుకోవాలి. ఎందుకంటే గెలిపించడం ఒక్కడే కాదు కదా, గెలిచినాక కాపాడుకుంటూ కూడా మన బాధ్యత. మన హక్కులు తెలుసుకోవాలి, మన హక్కుల కోసం కొట్లాడాలి. ఖచ్చితంగా రాజ్యాంగం ఆధారంగా మనకు ఏదైతే రావానో వాటిని బ్రహ్మాండంగా వసూలు చేయాలి, బ్రహ్మాండంగా హక్కులు తీసుకోవాలి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.